హాయ్ అన్న, మైపాల్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎవ్రీ ఫ్రైడే ఎలా అయితే సినిమా రిలీజ్ అవుద్దో, ఎలా అయితే తెలుగు ఆడియన్స్కి ఎవ్రీ ఫ్రైడే ఒక సినిమా రిలీజ్ అవుద్దో అని కామన్ ఉంటుందో, అలా ఇప్పుడు ఏంటంటే తెలుగు ఆడియన్స్కి ఎవ్రీ ఫ్రైడే సినిమాలో మైపాల్ అన్న ఉండడం కూడా కామన్ అయిపోయింది. అసలు రీసెంట్గా చూసుకుంటే అసలు మీరు లేని సినిమా చెప్పండి, ఓటీటీలో ఉన్నారు, థియేటర్లో ఉన్నారు, ఎక్కడ కనబడితే అక్కడ ఏదో ఒక రోల్లో మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. ఐ థింక్ ఒక యాక్టర్కి బ్లెస్సింగే కదా. బ్లెస్. బట్ మీరు ఎలా ఎంజాయ్ చేశారు దాన్ని? అంటే ప్రతి అంటే అదే అంటూ ఉంటారు అనమాట. అరే ఒకసారి లిస్ట్ అవుట్ చేయండి, మన వాళ్ళకి ఎన్ని సినిమాలు ఉన్నారో చెప్పండి. నిలవే, సాంప్రదాయాన్ని సుప్ని, రీసెంట్ స్కై, దానికన్నా ముందు వచ్చిన ఫంకీ. యాక్చువల్గా నీలవే, స్కై అండ్ ఫంకీ మూడు ఒకటే రోజు వచ్చింది. ఒకటే రోజు మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. బట్ ఫంకీ రీసెంట్గా షూట్ చేస్తుంది. నీలవేను స్కై అనేది కొంచెం ఓకే అంటే ఒక 1.5 years 2 years బ్యాక్ చేసాం. కాబట్టి ఒకటే రోజు రిలీజ్ అయ్యాయి. ఇంకొకటి మన నవాబ్ కేఫ్ ఈ ఇయర్ 5 వచ్చింది ప్రస్తుతానికి. ఈ ఇయర్ ఈ మంత్ అనుకుంటే ఇంకా ఈజీ ఏం అసలు. ఫిబ్రవరి ఫంకీ, ఇప్పుడు March 6th నువ్వు వచ్చేసుకుంటే నవాబ్ కేఫ్ వచ్చాయి. తర్వాత ఇప్పుడు రీసెంట్ గా సాంప్రదాయం. గ్రేట్. బట్ ఇవన్నీ అంటే యూనివర్స్ మనకి సపోర్ట్ చేస్తున్నట్టు అనుకోలేము. 100% అవి బిలీవ్ చేస్తా. ఎందుకంటే ప్రతి సినిమాలు రిలీజ్ అవుతుంటే ఉంటే ఇప్పుడు ప్రతి సినిమాలో చిన్నదో పెద్దదో ఏదో క్యారెక్టర్ నేను జనాలకి తెలుస్తున్నాను రెగ్యులర్గా. అంతవరకు హ్యాపీ. సూపర్. అంటే అసలు 2008లో కొత్త బంగారు లోకం స్టార్ట్ చేసిన మీరు 2026 ఆల్మోస్ట్ 18 years ఇండస్ట్రీలో అలాగే ఉన్నారు. నేను 2008లోని మీ ఫోటో చూసాను, ఇప్పుడు చూస్తున్నాను. జస్ట్ ఒక చిన్న చిన్న మీసాల గడ్డలు తప్ప ఏం చేయలేదు భయపడాలన్నాడు అసలు. అది అలా కలిసి వచ్చింది నాకు. అది అందులో సీక్రెట్ ఉందో చెప్పండి. ఏం లేదు, అన్ని తింటా. డైట్లు అలాంటివి ఏమి ఉండవు, అన్ని తింటా. అసలు మళ్ళీ ఎలాంటి ఫుడ్ మీరు అంటే టైంకి తింటాను, టైం పడుకుంటాను. ఈ రెండు మాత్రం పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తాను. ఈ రెండిట్లో ఏది మిస్ అయినా కూడా నాకు ఒక్కరోజు మిస్ అయినా నాకు ఆ ఎఫెక్ట్ ఒక 2-3 days ఉంటుంది అన్నమాట. టైంకి నిద్రపోయిపోయినా, టైంకి పడుకోకపోయినా. సో నేను దాన్ని కరెక్ట్ బ్యాలెన్స్ చేసుకుంటాను అంతే. ఇంకొకటి ఏ ప్రెజర్స్ పెట్టుకోను. ఏదైనా నెగిటివ్ వచ్చింది అనిపిస్తే నేను ఆ కాసేపు ఎందుకు వచ్చింది అనలైజ్ చేసి దాన్ని ఇమీడియట్గా ఓవర్కమ్ చేసేసుకుంటాను. దాని గురించి ఎక్కువ టైం దాని మీద స్పెండ్ చేయండి. సూపర్. అండ్ ఎనీవేస్ అంటే ప్రతి యాక్టర్కి మీరు పేషెన్స్ చూపిస్తూ కన్సిస్టెన్స్ చూపిస్తే డెఫినెట్లీ మీదనే రోజు ఉంటుంది, అప్పటి వరకు వెయిట్ చేయాలంటున్నాం. బట్ ఐ థింక్ 2026 పర్టికులర్ చూసుకుంటే ఎక్కువగా సినిమాల్లో మీరు కనబడుతున్నారు అండ్ ప్రామినెంట్ రోల్స్లోని కొంచెం జనాలు గుర్తుపెట్టారు. ఐ థింక్ 2026 ఒక మెమరబుల్ ఇయర్, లేకపోతే మీ టైం వచ్చింది ఇలా ఏమైనా డిసైడ్ చేసుకుంటారు? ఇప్పుడే స్టార్ట్ అయింది. సో హోప్ అయితే ఉంది డెఫినెట్గా. అంటే ఇప్పుడు జరుగుతున్న టాక్స్ అయితే అలాగే ఉన్నాయి. మేబీ అవ్వచ్చు. ఓకే. ఏంటి అసలు అంటే 2008 నుంచి 2026 వరకు ఆ పేషెన్స్ అలా చూపించుకుంటూనే వచ్చారు కదా. అంటే అది కొంచెం స్కూల్ ఏజ్ కాబట్టి ఇంట్లో అంత ఎంకరేజ్ చేయలేదు. బట్ 2015 నుంచి మాత్రం ఇక్కడే ఉండి రూమ్ తీసుకుని బట్ అప్పటి వరకు ఏంటంటే వచ్చి వెళ్తూ ఎవ్రీ వీకెండ్ వచ్చేవాళ్ళు. ఓకే. ఎవ్రీ వీకెండ్ వచ్చేవాడిని. ఆఫీసులకి ఫోటో, అప్పుడు మ్యాక్స్ సైజ్ ఫొటోస్ 6x3 4 అవి ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉండేవాడిని, ఆడిషన్స్ ఇస్తూ ఉండేవాడిని. కాల్ వస్తే వచ్చి చేస్తూ వెళ్ళిపోతూ ఉండేవాడిని అంతే. బట్ 2015 నుంచి మాత్రం ఇక్కడే రూమ్ తీసుకుని అంత ఫిక్స్ అయ్యి ఇక్కడే అని చెప్పి పాతుకుపోవాలని చెప్పి ఫిక్స్ అయ్యారు అనమాట అంతే. సూపర్. అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు అందరికీ ఎలా ఉందంటే ఓటీటీలోకి సినిమా అనేది చాలా ఈజీ యాక్సెస్ అయిపోవడం వల్ల థియేటర్కి వెళ్ళి సినిమాని ఎంజాయ్ చేసే వాళ్ళు తగ్గిపోయారు. బట్ మీది ఒక ఆ ప్రైమ్ ఎరాలోని థియేటర్ అంటే ఒక పండగలా ఉండేది, అలా వెళ్ళి ఎంజాయ్ చేసేవారు కదా. బట్ వాట్ ఇన్స్పైర్స్ టు బికమ్ అన్ యాక్టర్? ఆ సీడ్ ఎప్పుడు పడింది ఫస్ట్ సినిమా లవర్గా? సినిమా లవర్ అంటే నాకు ఏంటంటే మా ఊర్లో ఉన్న థియేటర్స్ మా కొంచెం క్లోజ్ సర్కిల్స్ వాళ్ళవి. ఓకే ఓకే. సో దానివల్ల నేను చిన్నప్పటి నుంచి ఎక్కువగా థియేటర్స్లోనే ఎక్కువ ఉన్నాను. ఓకే. అంటే ఇంట్లో కంటే థియేటర్లో ఎక్కువ ఉన్నాను కాదు, కానీ స్కూల్ కాలేజ్ కంటే కూడా థియేటర్లోనే ఎక్కువ ఉండేవాడిని. సో దానివల్ల చూసి చూసి నేను చిరంజీవి గారికి డైహార్ట్. సో అలా చూసి అలా ఓకే అనుకున్నాను. బట్ నాకే అప్పుడు ఏంటంటే స్క్రీన్ మీద కనిపించే వాళ్ళే సినిమా వాళ్ళు అని అనుకునేవాడిని. సో అయితే హీరో లేకపోతే కమెడియన్, విలన్ ఇవే తప్పితే డైరెక్టర్ ఉంటాడు, కెమెరామెన్ ఉంటాడు, ఏడీస్ ఉంటారు, ఈ తెలిసేది కాదు. అలా చూసినప్పుడు జానీ సినిమా, నేను 3rd class అప్పుడు జానీ సినిమా నేను నా లైఫ్లో ఫస్ట్ టైం రిలీజ్ రోజు బెనిఫిట్ షో చూసిన సినిమా.
థియేటర్లో పడుకుని. ఎంత ఉంటుందండి ఏజ్, ఎంత ఉంటుంది అప్పుడు? 3rd క్లాస్ 4th క్లాస్. ఓకే అంటే థర్డ్ కూడా సెకండ్ ఆర్ థర్డ్. ఆయన యూఫోరియా అంత అర్థం అయిపోయింది అప్పటికే. అంటే అదొక వ్యాక్స్ పెట్టమంటే ఏంటంటే సమ్మర్ హాలిడేస్లో ఏమంటారు నెక్స్ట్ ఇయర్కి నెక్స్ట్ క్లాస్కి సంబంధించి ట్యూషన్స్ అవి చెప్తూ ఉంటారు స్కూల్లో. అలాగా నన్ను ఒక ట్యూషన్లో జాయిన్ చేశారు నాకు. అప్పుడు 10th క్లాస్ వాళ్ళకి సప్లిమెంటరీకి ప్రిపేర్ అవుతున్న బ్యాచ్ ఉండేది ట్యూషన్లో. వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు, అరే సార్ నైట్ వెళ్ళిపోతారు కదా, రేపు మార్నింగ్ వచ్చే టైంకి మన బెనిఫిట్ అయిపోతుంది, మనం సార్ వచ్చే టైంకి వచ్చేద్దాం అని చెప్పి ఫిక్స్ వాళ్ళు ప్లాన్ చేసుకుంటే నేను అది విన్నా. నన్ను తీసుకెళ్ళకపోతే సార్కి చెప్తా అని బెదిరించాను. సో అప్పుడు ఇంకా వాళ్ళు సచిన్ తీసుకుని వెళ్ళారు థియేటర్లోనే పడుకుని. నేను చిన్నోని కదా, సో అప్పుడు నవర్ మంచాలు ట్రాక్టర్లు వచ్చి రెంట్కి ఇచ్చారన్నమాట థియేటర్ దగ్గర పడుకోవడానికి. ఉండేది నిజంగా అలాగా. సో నవర్ మంచం తీసుకుని దాని మీద నన్ను పడుకోబెట్టి ఒక టవల్ నా చేతికి, ఇంకొక ఎడ్జేమో తన చేతికి కట్టుకుని ఒక అన్న నాతో పాటే ఉంది, మిగతా వాళ్ళేమో కౌంటర్లోనే పడుకున్నారు లైక్. నేను ఆలోచిస్తున్నా, ఇంత అవసరమా ఎండాకాలం, ఇంత అవసరమా దోమలు కొడుతున్నాయి రూమ్లో, ఇంట్లో శుభ్రంగా ఫ్యాన్ కింద లేదా కూలర్ కింద పడుకోవచ్చు, ఇంత కష్టం అవసరం అది ఇది అనుకున్న టైంలో లిటరల్గా నేను 2:33 ఆ టైంకి దీపావళి చూశాను థియేటర్ దగ్గర. సీరియస్గా నాకు ఇంకా విజువల్ చెప్తున్నా గుర్తొస్తుంది, ఇంకా దీపావళి లాగే ఉందన్నమాట థియేటర్లో. కానిస్టేబుల్స్ జనాల్ని అటు ఇటు తరుగుతుంటే 2 కానిస్టేబుల్స్ బాక్స్ తీసుకుని లోపలికి వెళ్తారు. ఏంటి సినిమానే కదా, మొత్తానికి వచ్చారు. వెళ్తుంటే నాకు అసలు అది ఓకే, కానీ నాకు ఏమనిపిస్తుంది అంటే అరే ఇది సినిమా బొమ్మ, కళ్యాణ్ గారి బొమ్మ, అది అంతే. ఆయన కూడా కాదు, ఆయన కూడా కాదు, జస్ట్ బొమ్మను చూడడానికి ఇంత యూఫోరియా ఉంటుందా. లాఠీలతో దెబ్బలు తింటున్నారు పెద్ద పెద్ద వాళ్ళందరూ, నిద్ర అనుకుని ఇక్కడ రాదు, ఏంట్రా ఇది అనుకున్నా. ఓకే సినిమా అయిపోవాలి అంటే ఆ టైంలో హీరో అయిపోవాలి అనేది అనుకుంటే ఉన్నా. సో అలా స్టార్ట్ అయ్యింది. 2008లో జల్సా సినిమా రిలీజ్ అవుతున్న టైంలో ఆ మధ్యలో బాలు సినిమా చూసి పిచ్చగా ఎంజాయ్ చేశాను. ఇంతే సాంగ్, హట్ సాంగ్ ఇవన్నీ చూసి బాగా ఎంజాయ్ చేస్తుంటే నేను ఒక 2-3 డేస్ తర్వాత ఫ్లాప్ అన్నారు. నాకేమో నచ్చింది. ఓకే ఫ్లాప్ ఏంటి అంటే ఇలా కాదురా, నేను అర్జెంట్ పెద్దోని అయిపోవాలి, కళ్యాణ్ గారికి హిట్ ఇచ్చేయాలి అనుకుని ఆ మైండ్ సెట్ అలాగే ఉంటుంది కదా. సో అలా చూసిన టైంలో జల్సా ఊర్లో చూసా. అప్పటికే నేను చూశాను. అంటే ఇంకా ఎలా అంటే పండగ అనేవాడు కూడా తక్కువే ఊర్లో. అంటే థియేటర్ దగ్గర ప్లేస్ లేక ఎవరింటి దగ్గర వాళ్ళు కట్టుకున్నారు బ్యానర్లు. అలాంటిది నేను ఇక్కడ హైదరాబాద్లో వచ్చి ఐమాక్స్ బిగ్ స్క్రీన్ మీద కళ్యాణ్ గారు చూడాలి అని ఇక్కడికి వచ్చి టికెట్స్ కోసం దిల్ రాజు గారు ఆఫీస్కి వెళ్ళాం. కొత్త బంగారులో ఒక ఆడిషన్ జరుగుతుంది. దానికి మా కజిన్ సతీష్ అన్నయ్య, తను ఏంటంటే అప్పుడు కోఆర్డినేటర్స్ అనేవాళ్ళు, ఇప్పుడు క్యాస్టింగ్ డైరెక్టర్స్ అన్నారు. తను దిల్ రాజు గారి మూవీస్కి ఆ టైంలో కోఆర్డినేటర్గా చేసేవాడు. ఓకే సో నేను వెళ్ళి బయటకు వచ్చినా, నన్ను లోపలికి టికెట్స్ కోసం లోపలికి వెళ్ళాడు. లోపు ఏడీస్ బయటకు వచ్చి కొత్త బంగారులో ఒక ఏడీస్ ఎవరు అంటే ఇలా సతీష్ వెళ్తాము. ఈ లోపు అన్నయ్య వచ్చి యాక్ట్ చేస్తాడా, సరిపోతాడు మనకి అన్నాడు. ఎరా చేస్తావు అన్నాడు. చేస్తా అలా ఎంట్రీ అయితే అలా సింపుల్గా అయిపోయింది. బట్ తర్వాత స్ట్రగుల్ అంటే సూపర్. అంటే ఈ జర్నీలో ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఎక్కువగా చూసి ఎంజాయ్ చేశారు కదా, బట్ చిరంజీవి గారి మీద అంత డైహార్డ్ ఫ్యానిజం ఎప్పుడు స్టార్ట్ అయింది? అంటే నా సరౌండ్స్ అంతా కూడా ఇక వాళ్ళే, అంటే నాన్న కానీ మావయ్యలు బావలు అన్నయ్యలు వీళ్ళందరూ ఇంకా సినిమా అంటే చిరంజీవి సినిమా తప్ప ఇంకొకటి లేదు. ఇంకా ఓకే వచ్చినా ఓకే అదే సినిమా అంతే. బట్ చిరంజీవి గారి సినిమా అంటే ఇంకా అది అంటే ఇంట్లో అమ్మ వాళ్ళు వీళ్ళు సినిమాలకు వెళ్ళడం చాలా తక్కువ ఉంటుంది. పెద్దమ్మ వాళ్ళ అత్తలు వీళ్ళందరూ చిరంజీవి గారి సినిమా వస్తేనే సినిమాకి వెళ్ళేవాళ్ళు వాళ్ళు. సో అంటే ఓకే మన హీరో చిరంజీవి అంటే అలా ఫిక్స్ అయిపోయాను అన్నమాట ఇక. బట్ కరెక్ట్గా నాకు సినిమాలు చూసే ఏజ్ వచ్చే టైంకి ఆయన సినిమాలకి కొంచెం గ్యాప్ తీసుకోవడం, అదే టైంలో కలిగి అవడం, అది అలా ఇలా వచ్చింది. గ్రేట్. చిరంజీవి గారి ఫోటోల కలెక్షన్ ఎంత ఉంటుందండి మీ ఇంట్లో? నా దగ్గర శంకర్దాద ఎంబీబీఎస్ అంటే అంజీ, శంకర్దాద ఎంబీబీఎస్ ఇవన్నీ ఇప్పటికీ ఉన్నాయి. ఏమంటారు పేపర్ కటింగ్స్ ఉన్నాయి, స్టాలిన్ ఇవన్నీ ఉన్నాయి. ఏమైనా వారి పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేసేవారు అసలు సినిమాలు పక్క వెళ్ళిపోయి అలా చేస్తుంటే? అంటే మా నాన్నకి కొంచెం
అన్నయ్య తమ్ముడు, అన్నయ్య ప్రసాద్, తమ్ముడు కిషోర్. వీళ్ళు ఏంటంటే చదువుతారు వాళ్ళు బాగా. సో వీళ్ళు ఓకే వాళ్ళు ఎలా అయినా చదివేస్తారు అనుకుంటే మా నాన్నకి కొంచెం వాళ్ళ మీద కొంచెం బెంగ ఉండే, చదివినా కూడా వాళ్ళ మీద బెంగ. ఓకే వీళ్ళు జాబ్లు చేసుకుంటారు అంటే నన్ను ఎప్పుడైనా చిన్నోడి పరిస్థితి యాడ్ అలానే బతికేస్తారండి. అంటే నేను అదర్ యాక్టివిటీస్లో ఎక్కువ పార్టిసిపేట్ చేస్తుండే అనమాట స్కూల్ కాలేజ్ వాటిలో. సో దానివల్ల ఆయనకి అది బిల్డ్ అయింది. సో ఓకే ఇంకా నన్ను చూడగానే వీడు సినిమా వాడు అన్నట్టుగానే ఫిక్స్ అయిపోయారు అనమాట వాళ్ళు. అలా చేస్తున్నప్పుడు రెగ్యులర్గా వచ్చి వెళ్తూ ఉంటే ఏం చేస్తున్నావు ఏం చేయాలి ఇప్పటిదాకా ఎప్పుడు అడగలేదు, ఇప్పటివరకు ఎప్పుడు అడగలేదు మా నాన్న. ఈవెన్ ఇప్పటికీ కూడా నేను ఇంటికి వెళ్ళి రిటర్న్ వచ్చినప్పుడు బ్యాగ్ సర్దుకుంటుంటే రా సరిపోతున్నాయా కావాలంటే చెప్పు, అంతే తప్పితే ఏం చేస్తున్నావు ఏం సినిమాలు చేస్తావు ఇంకెంత కాలం లేకపోతే జాబ్ చేసుకో ఇలాంటిది ఎప్పుడూ లేదు. ఈవెన్ నాకు ఇప్పటికీ కూడా ఒక 7-8 lakhs ప్యాకేజ్ తోటి ఒక జాబ్ ఆఫర్ ఉంది ఇప్పటికీ. నాకు ఆ విషయం తెలుసు ఇంట్లో, నాకు అది ఇంట్రెస్ట్. ఎందుకంటే నేను గబ్బర్ సింగ్ టైంలో డిప్లొమా ప్రాజెక్ట్ వర్క్ కోసం అని బెంగళూరు వెళ్ళి అక్కడికి వెళ్ళాక కూడా దగ్గరలో ఏ థియేటర్ ఉంది అని ఎత్తుకున్నాను తప్పితే కాన్సన్ట్రేషన్. సో అక్కడ వాళ్ళకి నా వర్క్ నచ్చి వాళ్ళు అప్పుడు ఆఫర్ చేశారు. అప్పుడున్న ఒక సూపర్వైజర్ ఒక అన్న ఉండేవాడు, తన అదే ఆఫర్ ఇప్పటికీ నాకు ఎప్పుడైనా ఊర్లో కనిపిస్తుంటే చెప్తాడు, అరే ఇచ్చారా నీకు ఇక్కడ సెట్ అవ్వకపోతే ఎనీ టైం వాళ్ళే వచ్చాయి. సూపర్ బ్యాకప్ అయితే లేదు బ్యాకప్ సమస్య లేదు, ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు. బట్ ఏంటి అంటే కొత్త బంగారు లోకం అలా మీ అన్న వాళ్ళు ఈజీ ఎంట్రీ. ఈజీ ఫస్ట్ షూట్ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు? ఎందుకంటే అంతా కూడా వాళ్ళందరూ కూడా ఒక టీనేజర్స్ ఏజే. కొత్త బంగారు లోకం, శ్రీకాంత్ అడ్డలా గారు, దిల్ రాజు గారు ప్రొడక్షన్, ఇవేమన్నా మీకు అసలు అర్థమయ్యే ఆ టైంలోని వరుణ్ సందేశ్ గారికి? సడన్ గా నేను జల్సా చూసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సడన్ కాల్ వచ్చింది, రేపు షూటింగ్ రా నువ్వు మనం చేస్తాను కదా వచ్చే అన్నాడు అన్నయ్య. సరే అని చెప్పి ఊర్లో భాష అని ఒక అన్న ఉండేవాడు, కొంచెం పెద్దోళ్ళతో పంపిస్తారు మరి, తనతో నేను పంపించారు ఇక్కడికి. రైల్వే స్టేషన్ లో దిగి బ్రెజ్లీ కాలేజ్ తెలుసు, బ్రెజ్లీ కాలేజ్ అందుకు అక్కడ ఆపోజిట్ లో ఆనంద్ థియేటర్ ఉండేది. బ్రెజ్లీ కాలేజ్ లో డైరెక్ట్ అక్కడే ఫ్రెష్ అయిపోయి స్టేషన్ లో ఫ్రెష్ అయిపోయి డైరెక్ట్ అక్కడ నుంచి బ్రెజ్లీ కాలేజ్కి వచ్చి చేస్తుంటే సడన్ గా నాకు చూడకైనాడు సరే ఇక్కడ కనబడ్డాడు. ఫస్ట్ నేను ఒక ఇండస్ట్రీ పర్సన్ ని చూసిన ఫస్ట్ పర్సన్ ఆయన. సారీ చార్మి గారిని చూసాను ఫస్ట్. తర్వాత ఆ సినిమాకి అయితే ఎంటర్ అయిన తర్వాత ప్రాపర్ గా నేను ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ నాకు కళ్ళకి కనిపించిన ఫస్ట్ పర్సన్ చూడగానే ఆయన చూడగానే కొంచెం నర్వస్ అయ్యాను, డ్రెస్ చేంజ్ చేసుకున్నాను, ఇంకా అలా వెళ్ళిపోయాను. ఇంక తెలియదు కదా అప్పుడు, ఒక ఏజ్ వస్తే అరే వీళ్ళతో మాట్లాడవచ్చు వీళ్ళతో మాట్లాడకూడదు అనేది ఒక తెలిసేది. ఆ టైంలో పిల్లలకి వెళ్ళిపోయారు. ఆ వైబ్ ఏమన్నా గుర్తుంది అసలు? ఆ టైంలో ఏం చేసేవారు? షూటింగ్ స్పాట్, షూటింగ్ లేనప్పుడే ఎలా ఎంజాయ్ చేసేవారు? మాకు అసలు పని ఏమి ఉండేది కాదు. మీరు కొత్త బంగారు లోకంలో కాలేజ్ ఎపిసోడ్స్ చూస్తే అసలు మాకు అసలు పని ఏమి ఉండేది కాదు. బిఫోర్ 9:30, 10 ఆ బిఫోర్ ఒక షాట్ ఉండేది, ఆఫ్టర్ 4 ఒక షాట్ ఉండేది. అంటే మధ్యలో అంతా జూనియర్స్ చేసేవాళ్ళు. ఓకే. బట్ మేమేంటంటే కొంచెం ఆడిషన్ త్రూ వచ్చిన వాళ్ళు, తర్వాత కొంతమంది కాలేజ్ 10th క్లాస్ పిల్లలు వాళ్ళు ఉండేవాళ్ళు. సో వీళ్ళకి ఎందుకు ఇబ్బంది అని చెప్పి మాకు ఒక రూమ్, అమ్మాయిలకి ఒక రూము మాకు ఒక రూమ్ ఇచ్చేవాళ్ళు. సో అన్నీ అక్కడికి వచ్చేవి. లంచ్ టైంలో బయటకు వెళ్ళేవాళ్ళు, లంచ్ కోసం బయటకు వెళ్ళేవాళ్ళు, మిగతా అన్ని స్నాక్స్ ఇవన్నీ వస్తుండే, బాగానే ఉండేది. అంతే అక్కడక్కడ ఆడుకుంటూ ఉండేవాళ్ళు. లేడీస్ మధ్య మధ్యలో వచ్చి ఏం జోక్స్ చేస్తూ ఉండేవాళ్ళు. అంటే కూలర్లు ఉండేవి, ఫ్యాన్లు ఉండేవి. సో వాళ్ళకి పాపం వేడిగా ఉంటుంది కదా ఎండాకాలంలో. సో వచ్చి స్కూల్. ఓకే ఓకే. ఎన్ని రోజులు చేశారా కొత్త బంగారు గుర్తుండి? ఒక 20 days చేసాను. 20 days చేసాను. ఓకే. ఎంత ఇచ్చుంటారు రెమ్యూనరేషన్ ఏమైనా గుర్తుందా? రోజుకి ఎంత ఇచ్చుంటారు? నిజంగా గుర్తు. చిన్నపిల్లలు కదా మా, నిజంగా చిన్నపిల్లలు ఏం కాదు మా, అప్పుడు ఒక 12-13 ఉంటే, 13-14 ఏజ్ ఉంటుంది. నాకు అసలు తెలియదు, ఎందుకంటే అన్నయ్య పంపించేవాడు, మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళు. సో ఆ పేమెంట్లు అవి అసలు తెలిసేది కాదు కదా. ఏమి కూడా మీరు స్పెండ్ చేసినట్టు కూడా గుర్తులేదా? ఆ రెమ్యూనరేషన్ తో ఏమైనా పర్సనల్ కొనుక్కున్నట్టు కూడా ఏం లేదు అసలు. ఎందుకంటే అన్నయ్య చూసుకునేవాడు. సో నేను అన్నయ్య ఇంట్లోనే ఉండేవాడిని. అన్నయ్య ఇంట్లో డాన్ బాస్కో స్కూల్ పక్కనే అన్నయ్య ఉండేవాడు అప్పుడు ఆ టైంలో. ఓకే.
డాన్ బాస్కో స్కూల్లో రెగ్యులర్ షూట్ ఉండేది. సో ఇక్కడ ఫ్రెష్ అవ్వడం, అక్కడికి వెళ్ళిపోవడం, సాయంత్రాలు మళ్ళీ ఇక్కడికి వచ్చి పడుకోవడం అంతే. ఓకే, షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏంటి మీ మైండ్ స్పేస్? ఇప్పుడు ఒక సినిమా చేశారు ఒక యాక్టర్ గా, ఇప్పుడు ఏమైనా అప్పుడు ఎలా ఉండేదంటే మా ఊర్లో సినిమా రిలీజ్ అవ్వలేదు అప్పుడు. అంటే ఇప్పట్లాగా అప్పుడు ప్రతి ఊర్లో రిలీజ్ అయ్యే కాదు కదా. రీల్స్ ఖమ్మం తిరుమల థియేటర్లో రిలీజ్ అయింది. వెళ్తే యాక్చువల్గా ఒక డైలాగ్ ఉన్నది సినిమాలో, కట్ అయింది. ఎడిట్లో పోయింది, ఫస్ట్ సినిమా నుంచి ఎడిట్లో డిసప్పాయింట్ అయ్యా. బట్ సినిమా చూడకముందు మాత్రం ఓకే రిలీజ్ అవుతుంది, వినాయక చవితి టైంలో రిలీజ్ అవుతుంది, ఓకే రిలీజ్ అవుతుంది, ఇంకా మనకి ఏముంది నెక్స్ట్ కాల్స్ వచ్చేస్తే ఇంకా అప్పుడు ఫోటో ఆల్బమ్స్ కనిపించిన అందరితో ఫొటోస్ దిగేవాడిని. కొడాక్ కెమెరా ఉండేది మా టీంలో, నా ఒకరి దగ్గర కెమెరా ఉండేది కొడాక్. కొన్నా నేను అప్పుడు, అంటే ఈ ఉంటాయి కదా, సో బయటకు వస్తాను కొన్నా నేను అప్పుడు రీల్ కెమెరా. నా ఒకరి దగ్గర ఉండేది, 499 పెట్టుకున్నా. సో అవి ఆల్బమ్స్ ఈ సరిపోవు, పెద్ద ఆల్బమ్స్ తెప్పించు అని చెప్పి మా అమ్మ ఇంకా వచ్చేస్తే కాల్స్ వచ్చేస్తే సినిమా రిలీజ్ అవుతుంది, మన కాల్స్ వచ్చేస్తే ఇంక ఇక్కడ ఉన్నాను, హైదరాబాద్ వెళ్ళిపోతాను. అలా ఉండేది ఆ టైంలో, ఆ ఏజ్. అదే తర్వాత రియాలిటీలోకి వచ్చిన తర్వాత ఓకే అనుకున్నా. తర్వాత ఎవ్రీ వీకెండ్ రావడం, ఇక్కడ కుషాయిగూడలో మా వదిన వాళ్ళు ఉండేవాళ్ళు. సో వాళ్ళ ఇంట్లో దిగి అక్కడ నుంచి ఫొటోస్ అవి పట్టుకుని ఆఫీస్ చుట్టూ తిరిగి మళ్ళీ మార్నింగ్ దిగేవాడిని. పాస్ ఉంటుంది, బస్ పాస్ తీసుకునేవాడిని. వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ బ్యాగ్ వేసుకుని వచ్చేసి ఇక్కడ అంతా తిరిగి మళ్ళీ నైట్ బస్ ఎక్కి వెళ్ళిపోయేవాడిని. అలా తిరుగుతూ ఇంకా ఇలా కాదు అని చెప్పి 2015లో గట్టిగా అదే టైంలో మా ఊరు పాల్వంచ, ఖమ్మం డిస్ట్రిక్ట్ భద్రాచలం దగ్గరలో, అక్కడ ఆంధ్రపూరి అనే సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. ఓకే, జాన్లో స్టార్ట్ చేశారు. మన రాజమాదిరాజ్ గారు డైరెక్టర్, ప్రసాద్ ల్యాబ్ నుంచి ప్రొడక్షన్ అనమాట. సో ప్రసాద్ ల్యాబ్ అవ్వడం వల్ల ప్రతి సినిమా అక్కడికి వెళ్ళాల్సిందే. కరెక్ట్. సో నాకు ఆ టీం చాలా ప్లస్ అయ్యింది అనమాట. వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. అంటే నేను ఊర్లో ఎలా అంటే లోకల్ మేనేజర్ లాగా బిహేవ్ చేసేవాడిని. ఏ చిన్నది ఉన్నా ఫస్ట్ నాకే కాల్ చేసేవాళ్ళు. నాకు వీలైనంత వరకు నేను దాన్ని సాల్వ్ చేస్తూ వస్తుండేవాడిని. అంటే నా నాన్న తెలుసు కాబట్టి నాన్న త్రూ నేను తెలుసు జనాలకి. సో నేను అలా వాళ్ళు నాకు చాలా, ఇక్కడికి వచ్చాక నాకు చాలా యూజ్ అయ్యారు వాళ్ళ ఆ టీం అంతా కూడా. అంటే అప్పుడులోని ఈ యాక్టర్ క్వాలిటీస్ ఇలా ఉండాలి పర్టికులర్గా, అలా ఏమైనా చూసేవారా స్టార్టింగ్ టైంలో? బట్ నేను కరాటే అది నేర్చుకున్నాను, డ్యాన్స్ అది నేర్చుకున్నాను. సో మనకు ఒక టైంలో ఏంటంటే మనకు వచ్చిన పనికి మనం యాక్టింగ్ తప్ప ఇంకేం చేయలేమని చెప్పి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాను. కరాటే బ్రౌన్ బెల్ట్ వరకు వెళ్ళాను. అంటే ఇంకొక 2-3 months చేస్తుంటే బ్లాక్ బెల్ట్ వచ్చేది. బట్ ఆ టైంలో 10th, సో ఆగిపోయాను. డిప్లొమా తర్వాత బీటెక్ జాయిన్ అయ్యాను కానీ కంప్లీట్ చేయలేదు. మా ఖమ్మం డేర్ కాలేజ్లో జాయిన్ అయ్యాను, బట్ కంప్లీట్ చేయలేకపోయాను. ఎడ్యుకేషన్ ఫస్ట్ నుంచి చిన్నది అడగపడింది. అలానే డిప్లొమా మంచి పర్సెంటేజ్, మెకానికల్ సివిల్. ఆ సివిల్ కాబట్టి నాకు ఇంకా ఆఫర్ ఉంది. అంటే నేను చదవడం ఇది కొంచెం తక్కువే కానీ ఒకసారి చూసినా విన్నా కానీ నేను ఇమీడియట్గా దాన్ని గ్రాప్ చేయగలుగుతాను. అంత తొందరగా మర్చిపోను. నేను ఒకసారి ప్రాక్టీస్ చేశానంటే దాన్ని అంత తొందరగా మర్చిపోను. సో అది వాళ్ళకి అక్కడ బాగా నచ్చింది అనమాట నా ప్రాజెక్ట్ వర్క్ టైంలో. సూపర్. అసలు ప్రాపర్ లాంచ్ ఎక్కడ పడింది యాక్టర్గా? ఒక ఫస్ట్ సినిమా మీకు చెప్పుకోవడానికి బాగుంది, నాకు చెప్పుకోవడానికి సీతమ్మ అందలు రామయ్య చిత్రం. యాక్చువల్గా దానికి కొండా కళ్యాణ్ అని ఒక అసిస్టెంట్ డైరెక్టర్, నాకు లైక్ బ్రదర్ లాంటి వాడు. దానికి శ్రీనివాస్ దేవరెడ్డి హీరో. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, సమంత గారు ప్రొడక్షన్ ఆఫీస్ లో ఇప్పుడు హీరో. దానికి ఆడిషన్స్ జరుగుతుంటే ఈ కొండా కళ్యాణ్ అనే అతను దానికి ఏడీగా వర్క్ చేస్తాడు. ఓకే, పిలిచాడు. వెళ్ళిన తర్వాత ఒక క్యారెక్టర్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. ఇది మన రణధీర్ అని యాక్టర్ ఉంటుంది, హ్యాపీ డేస్లో విలన్ కైడ్. తనకి చైల్డ్ ఎపిసోడ్. ఓకే, ఆల్రెడీ ఒక యాక్టర్ ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. బట్ వీడు కొంచెం లేతగా ఉన్నాడు, ఫ్రెష్గా ఉన్నాడు, వీని పెట్టండి అని చెప్పి జవరెడ్డి అన్న ఫిక్స్ చేశాడు. బట్ ఆయన ఏ ఉద్దేశం చేశాడు కానీ నేను ఫస్ట్ స్క్రీన్ మీద నేను డైలాగ్ చెప్పిన ఫస్ట్, అంటే రిలీజ్ అంతకుముందు చెప్పాను నేను, బట్ అవన్నీ ఎడిట్లో కూడా అవన్నీ వెళ్ళిపోయినాయి. బట్ ప్రాపర్గా నేను స్క్రీన్ మీద డైలాగ్ చెప్పింది ఆ సినిమానే.
దానికి గవిరెడ్డి అన్న చాలా హెల్ప్ చేశారు. అంటే ఒక టైంలో పేమెంట్ టైంలో కూడా గవిరెడ్డి అనే అంటే ఏదైనా ఫస్ట్ ఛాన్స్ వస్తుంది కదా అని చెప్పి నేను ఏం మాట్లాడుకున్నది ఉంటే ఇంకా ఫ్రీగా చేయించుకుంటారేంటి డబ్బులు ఇవ్వండి అని చెప్పి నేను అది గుర్తుగా ఇంట్లో కలెక్షన్ కొన్నాను ఆ డబ్బులు, వెండి కలెక్షన్. అంటే మొత్తం నా డబ్బులే కదా, అంటే గుర్తుగా ఆ సినిమా డబ్బులు అనే దాంతో ఫస్ట్ అది కొన్నాను ఇంట్లో. అప్పుడు కాన్ఫిడెన్స్ ఏమైనా పెరిగింది ఆఫ్టర్ సినిమా చూసుకున్న తర్వాత? యా, అసలు 70 ఊర్లో అసలు ఏంటంటే నేను రెగ్యులర్గా నేను చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్గా కూడా చేసిన ఊర్లో. సో నేను థియేటర్లో బ్యానర్లు కట్టిన ప్లేస్లో నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్తుంటే నేను మామూలుగా అదే ఈ మన థియేటర్లో ఇప్పుడు లేదు థియేటర్, వేణుగోపాల్ థియేటర్ ఉండేది. చూస్తుంటే నా ఫ్లెక్సెస్ ఉన్నాయి కదా మీద. ఈ తర్వాత ఇంటి దగ్గర అందరినీ తీసుకుని వెళ్ళాము, అందరూ. బట్ చిన్నదే, అదే చిన్నదే, బట్ కాకపోతే నాకు ఆ టైంలో చాలా బూస్టప్ వచ్చింది అది. తర్వాత ఎలా కాంటాక్ట్స్ ఎలా పెంచుకోగలిగారు? అదే చెప్తున్నాను కదా, మన ప్రసాద్ ల్యాబ్ సినిమా అవడంతో ఆంధ్రపూర్ అనేది రాజ్ సార్ కానీ, దాని ఎగ్జిక్యూటివ్ మహేష్ గారు కానీ వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు. ఈవెన్ ప్రొడక్షన్ చీఫ్తో సహా నా గురించి వాళ్ళు ఎక్కడన్నా చేసి, ఇప్పటికీ కామేష్ అని ప్రొడక్షన్ చీఫ్ ఒక తను ఏ సినిమా చేసినా కూడా తను ఇవాళ వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి మాట్లాడారు అనుకోండి, ఇమీడియట్గా రేపు ఏ అసిస్టెంట్ ఎడతోనో కో ఎడతోనే మా బ్రదరీడు వీడికి ఏమైనా చూడండి అని చెప్పి నా ఫొటోస్ చూపించడం ఇప్పటికీ చేస్తారు తను. ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది చేస్తున్నాడు, దానికి కూడా చెప్పాడు. అంటే ఏడీస్కి చెప్పి, అంటే అది అవుతుందో లేదో తర్వాత విషయం. బట్ ఒక మాట దాని డిఐటి ఉంటుంది కదా, వంశీ అని ఒక తను అలాగే హెల్ప్ చేస్తున్నాడు. నాని అని ఆపరేటివ్ కెమెరామెన్ తను, మా బావ దానికి అంటే నాకు అక్కడికి వెళ్ళాక తెలిసింది తను బావ అవుతాడని. సో దానికి ఫోకస్ పుల్లర్ నాని తన పేరు కూడా. వీళ్ళందరూ నాకు ఇప్పటికీ ఎక్కడో వాళ్ళు ఏ మూవీకి వెళ్ళినా నా గురించి వీడు ఒకడు ఉన్నాడు మా వాడు ఒకసారి చూడండి, ఏదో నేను చెప్తున్నాను కానీ మీరు చూసే చేసుకోండి అని కూడా చెప్తారు అన్నమాట. అంటే నేను చేయగలను అని వాళ్ళకి అంత కాన్ఫిడెంట్. ఓకే. సో ఆఫ్టర్ సీతమందాల తర్వాత మళ్ళీ ఒక మంచి క్యారెక్టర్ అని చెప్పుకో సినిమా ఏం చేశారు ఈ జర్నీ మధ్య? అంటే చేసినవి ఉన్నాయి కానీ ఎక్కువ రికగ్నైజ్ వచ్చింది మాత్రం జాతిరత్న. అది మాకు ఎలాగే తెలుసు, అది మేము ఎక్కువ రికగ్నైజ్ వచ్చింది అయితే మాత్రం జాతిరత్న. యాక్చువల్లీ అందులో వేరే క్యారెక్టర్ చేయాలి నేను, వినోద్ అని దాని ఏడి. ఓకే, వేరే క్యారెక్టర్ చేయాలి బట్ అది కొంచెం కుదరలేదు. సరదాగా చెప్పచ్చు కదా జాతిరత్నం లేదు, రంగస్థలం మహేష్ గారు చేసేదా? లేదు అది కాదు. ఓకే, అది కాదు, బట్ నాకు తెలియదు, చెప్పలేదు. ఓకే ఓకే, బట్ వేరే క్యారెక్టర్ అనుకున్నారు. మహేష్ అన్నది ఏం కాదు, అది కాదు, వేరే నాకు చెప్పలేదు, నేను అడగలేదు. ఇంకా మంది కాదప్పుడు ఇంకెందుకు బాధపడ్డాం. సో లాస్ట్ డే షూట్ అది యాక్చువల్గా. ఓకే, లాక్డౌన్ ఇంకొక 110 daysలో లాక్డౌన్ అనగా అది షూట్ చేసాం. హాఫ్ డేనే చేశాను షూట్ అది కూడా. బట్ కాకపోతే దాంట్లో షూట్ టైంలోనే ట్రిమ్ అయిపోయింది నా క్యారెక్టర్ ఒకటి. ఇది హెల్ అండ్ హెవెన్ అనే ఎక్స్ప్రెషన్స్ అవి ఉంటాయి కదా, దానికి ముందు కొంచెం ఉంటుంది ప్లే ఉంటుంది, బట్ అది అక్కడికి వెళ్ళాక అయిపోయింది. తర్వాత అనుదీప్ అన్న అడిగితే తర్వాత మొన్న చెప్తున్నారు ఫంకీ సెట్లో చెప్తున్నాడు, అది అనుకున్నాం బేట కొంచెం చీపుకుంటావని తీసేసిన, నువ్వు చీపు కనబడ్డావు బేట తీసేసిన ఏదో లేదే అదే లేదు సరదాగా అన్నాడు కానీ వాళ్ళకి లెంతులు అవి ఉంటాయి. ఇప్పుడు ఫంకీ సినిమాలో మా తాత ఫోటో ఎందుకు పెట్టాలంటే చీపులు మా తాత ఫోటో తీసేవి ఎందుకంటే చీపు కనపడు మేడం. అది అసలు జాతర ఆపర్చునిటీ ఎలా వచ్చింది? అదే వినోద్ అన్న తను అనుదీప్ అన్న నేను అప్పుడు కలవలేదు అసలు, డైరెక్ట్ సెట్లోనే కలిసాను అనుదీప్. ఓకే, బిఫోర్ అసలు కలవలేదు. నేను ఫస్ట్లో ఆడిషన్స్ జరుగుతున్నాయి అన్న టైంలో అదే చెప్పాను రెగ్యులర్ తిరుగుతుండేవని చెప్పాను. సో అలా ఒకసారి ఆడిషన్ ఇచ్చినప్పుడు అక్కడ ఆ వినోద్ అన్న అంతకు ముందే తెలుసు నాకు ఏడి. సో ఒక క్యారెక్టర్ కానీ ఆడిషన్ తీసుకున్నారు, ఓకే చూద్దాం మనం అవ్వట్లేదు. నేనేంటంటే 1-2 నిమిషాలు డిస్టర్బ్ చేయను ఎవరిని కూడా. ఓకే అయితే చేస్తారు కదా, నెంబర్ ఉంటుంది నీకు తెలుసు, ఇంకా ఫోన్ చేస్తారు కదా, అయితే అవ్వకపోతే ఇంకా వాళ్ళు చెప్పడానికి కూడా ఇబ్బంది కాబట్టి నేను డిస్టర్బ్ చేయను వాళ్ళు. సో సడన్గా ఒకరోజు కాల్ చేసి ఇలా చిన్నది మహి ఒకటి అనుకున్నాం బట్ అది అవ్వలేదు, సినిమా అయితే అయిపోతుంది, లాస్ట్ డే షూట్ చిన్నదే బట్ పేలుతుంది గుర్తుంటావు అన్నారు.
సరే అన్న చేద్దామంటే మరి ఏమనుకోవద్దు అని, పర్లేదన్న ఓకే అని షూట్కి నేను రాను అన్న. అంటే ఒక కార్లో ఒక 2 కార్లు అంతే, నేను అనుదీప్ అన్న, ఒక ప్రసాద్ అని ఒక కోఆర్డినేటర్ అన్న, డిఓపి, అలా వెళ్ళిపోయాం అంతే. కొన్ని పాషన్ షాట్స్ కూడా కావాలి మధ్యలో, అవి తీసుకుంటూ వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళాక షూట్ చేసుకుని వచ్చామంట 1 డే అంతే. అక్కడ నాకు అనుదీప్ అన్న బాగా కనెక్ట్ అనుదీప్ అన్న అర్థం అయ్యాడా వెళ్ళగానే మీకు? అర్థం ఇప్పటికే అర్థం కదా, ఇప్పటికే అర్థం. బట్ రిసెప్షన్ రిలీజ్ అయిన తర్వాత అది మీకు అమ్మ ఇది ఎంత బ్లాస్ట్ అయిందని మీకు ఎంత టైం పట్టింది అర్థం చేసుకోవాలి? నేను ఇప్పటికీ దాని నుంచి బయటికి రాలా సీరియస్గా. జాతిరత్నం నుంచి ఇంకా బయటికి రాలా. ఇప్పటికి ఇన్ని సినిమాలు చేశాను నేను, ఎక్కడికి వెళ్ళినా జాతిరత్నాలు మీరే కదా. అది టూ మచ్ రికగ్నైజేషన్. ఈవెన్ ఇప్పుడు మాల్ నుంచి వస్తున్నాను కదా, ఇప్పుడు కూడా లిఫ్ట్లో అడిగారు ఇక్కడికి వచ్చేటప్పుడు అసలు. అంటే ఇప్పుడు సేమ్ డైరెక్టర్ సినిమాలోనే ఒక సెకండ్స్ లో వెళ్ళిపోయే క్యారెక్టర్ నుంచి ఈరోజు అదే ఫంకీ సినిమాలో త్రూ అవుట్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఇచ్చి అంటే ఎలాంటి బాండింగ్ మీరు డైరెక్టర్ క్రియేట్ చేస్తారు? ఒక యాక్టర్ గా మీరు ఎంత ట్రస్ట్ ఆయన చూపించుంటారు. ఈ బాండింగ్ క్రియేట్ అవడానికి మెయిన్ రీజన్ ఏమనుకుంటున్నారు మీరు? లేదు, అనుదీప్ అనే నేచరే అంత. ఓకే, అనుదీప్ అనే నేచరే అంత. తను ఒకసారి ఒకరిని నమ్మాడు అంటే ఇంకంతే. ఓకే, వాడు ఎదవా అని ఎవరైనా ప్రూవ్ చేయడానికి ట్రై చేసినా సరే నాకు అట్లా కనిపించలే బయట. అన్న నేచర్ అంతే. అది ఒక ఇది ఎన్టీఆర్ సినిమాలో డైలాగ్, అదొక అరుదైన దాన్ని అలాగే ఉంచాలి. ఐ థింక్ ప్రిన్స్ లో తప్ప మిగతా అన్ని సినిమాలు మీరు ఉన్నారు. ఫస్ట్ డే ఫస్ట్ షోలో ఉంటారు. అవునవును, అదే ప్రిన్స్ టైంలో యాక్చువల్గా అది కొంచెం మన దగ్గర చేసి ఉంటే నేను ఉండేవాడిని. బట్ మన దగ్గర చేయలేదు కాబట్టి నేను ఫస్ట్ డే ఫస్ట్ షో అసలు నాకు అది ఆఫీస్ అడ్రస్ కూడా తెలియదు నాకు అసలు. అక్కడ ఎవ్వరూ తెలియదు, డైరెక్ట్ కాల్ వచ్చింది. సెట్కి వెళ్ళాక వంశీ అన్న, లక్ష్మణ్ అన్న వీళ్ళు అన్నారు, మామ చెప్పాడు నువ్వు ఉండాలి ఖచ్చితంగా అని. ఓకే చాలు కదా నేను చేసి ఒక 1 డే. అండ్ ఇంకొకటి ఏంటంటే తెలియదు ఇది ఎంతవరకు ఇవ్వాడని, ఒక షార్ట్ ఫిల్మ్కి నాకు ఏదో అవార్డు వస్తే తీసుకోవడానికని ఒక ఛానల్కి వెళ్తే అదే టైంలో చిట్టి సాంగ్ అని ఇవ్వడం కోసం అనుదీప్ అన్నాను, నేను అన్న వినోద్ వీళ్ళిద్దరు వచ్చారు అక్కడికి. నేను ఇలా ఏంటి బయట అంటే ఇక్కడికి ఇలా అవార్డు కోసం వచ్చాను అంటే నాకు ఎందుకు ఆ టైంలో అనిపించింది, అన్న మన సినిమా మినిమం 30 crores స్టార్ట్ చేస్తుంది అన్న అనిపిస్తుంది. అప్పటికి చిట్టి సాంగ్ కూడా రిలీజ్ అవ్వాలి. ఓకే, నాకు ఎందుకో నాకు అలా అనిపించింది అన్న. నిజంగానే అది 30 క్రాస్ చేసింది. ఆ కోవిడ్ అయిపోయిన తర్వాత ఎంత మంచి రిలీజ్ సినిమా, అది కూడా 50% ఆక్యుపెన్సీ అంత కలెక్షన్స్ రావడం చాలా గట్టి ఫంకీ ఆపర్చునిటీ. అలాగే మళ్ళీ ఇంకా ఒకసారి కనెక్ట్ అయ్యమంటే ఇంకా అసలు అన్న వదలదు కదా. ఏమంటారు మన ఏడీస్ క్యారెక్టర్స్ ఉన్నాయి సినిమాలో. సో దానికి నేను కలిసాను అన్నను ఒకసారి. కలిసిన తర్వాత లేదు బేట చేద్దాం బేట నువ్వు ఉంటావు సినిమాలో అన్నాడు. బట్ ఏదైనా నేను ఇంకా చేయాలి కాబట్టి నరేంద్ర అని అన్న వాళ్ళ కజిన్ ఉంటాడు డిపార్ట్మెంట్లోనే, అసిస్టెంట్ డైరెక్టర్. సో తనకి రెగ్యులర్ టచ్లో ఉండేవాళ్ళు. సో తను నాకు చెప్పింది ఏంటంటే మన గేమ్ చేంజర్ చూసిన తర్వాత బయటకు వస్తూ బేట మహిపాల్ని ఏడీస్లో ఫిక్స్ చేసాను అని చెప్పారు. సో తర్వాత నాకు అది అన్న కాల్ చేసి చెప్పాడు, ఇంకా అలా ఫిక్స్ అయిపోయింది. బట్ ఒక యాక్టర్ గా ఫంకీ సెట్ ని ఎలా ఎంజాయ్ చేసి చెప్పండి. ఎందుకంటే సినిమాలోనే ఇంకొక సినిమా, మీరు ఒక ఏడీస్ ఆయన ఒక డైరెక్టర్ గా ఆల్మోస్ట్ వైబ్ అలా ఉంటుంది, అట్మాస్ఫియర్ ఉంటుంది, చాలా రోజులు వర్క్ చేసి ఉంటారు కాబట్టి ఫంకీ ఎక్స్పీరియన్స్ పట్టుకోవాలి చెప్పండి యాక్టర్ గా. పిక్నిక్ అనుదీపాలు పక్కన ఉంటే పిక్నిక్. అసలు సినిమా చూస్తున్నట్టు లేకపోతే ఏదో కష్టపడిపోతున్నాం అన్నట్టు ఏముండదు. అంటే వర్క్ జరుగుతూనే ఉండదు, దాని వర్క్లో డిస్టర్బెన్స్ ఏమి ఉండదు. వర్క్ జరుగుతూనే ఉంటుంది కానీ వర్క్ ప్రెజర్ ఉంటుంది కదా మనకి, ఒక మైండ్ అది ఉండదు. అనుదీప్ అని పక్కన ఉంటే ఎప్పుడు నవ్విస్తూనే ఉంటాడు, ఏదో పని చేస్తూ ఉంటాడు. అది జరిగిపోతుంది, సాఫీగా జరిగిపోతూ ఉంటుంది, అస్సలు ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే, అది కూడా కొంచెం లిమిటెడ్ పర్సన్స్ దగ్గరే ఉంటుంది అంత. కొంచెం ఓపెన్ అప్ అవుతారా? విశ్వకర్ణతో బాండ్ సింపుల్ గా క్రియేట్ అయింది. అసలు విశ్వకర్ణ దగ్గర నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అంటే మనం కొంచెం అగ్రెసివ్ అని చెప్పి బిఫోర్ బయట వినపడుతుంటాం, బట్ మనం చూడలేదు కదా. సో ఫస్ట్ డేనే
వచ్చి అన్నయ్య వచ్చి పలకరించారు. నిజమే అనుకున్న తర్వాత బ్రేక్ టైంలో కూర్చుంటుంటే అన్న వస్తున్నాడు అని చెప్పి లేస్తుండే, అరే ఎందుకు రాలేదు సార్, చైర్లు వస్తాయి కూర్చోండి, నేనేదో మీతో ఎక్కువ సంసారం చేయాలి కదా, మీతోటి మాట్లాడదాం, అసలు మీరు వెళ్ళిపోతారండి అని చెప్పి నేను, నాతో పాటు పవన్ అని తెలుసు తను, మాతో అలా బాండింగ్ అది క్రియేట్ అవ్వడం కోసం అన్నయ్య చాలా జోయల్గా ఉండేవాడు. ఈవెన్ తను ఏదైనా డైట్ టైంలో తింటూ ఉండేవాడు, మా దగ్గర మాకు పంపించేవాడు. నిజంగా అన్న చాలా బాగా చూసుకున్నాడు. కార్తీక మాస టైంలో నేను నాన్ వెజ్ తిన్నాను, ఓకే, మా కోసం వెజ్ చేయించేవాడు. కార్తీక మాసం అయిపోయిన తర్వాత మటన్ బిర్యానీ అన్నే వండి అన్నే సర్వ్ చేసి మరి షూట్ లేకపోయినా పిలిపించాడు సెట్. ఈ సైడ్ ఆఫ్ రెస్పెక్షన్ అందరికి తెలియాలి. ఇది తెలియదు అంతే, నాకు అదే అనిపిస్తుంది, అరే ఇప్పుడు అలా ఉంటాడంట, ఇలా చేస్తాడంట, అంతా ఆయన అక్కడ ఉండి చూస్తే కదా ఒక పర్సన్ కూడా తెలుస్తుంది. కొంచెం ఫీల్ అయ్యారా ఏమన్నా ఫంకీ సినిమా మీరు అనుకున్నంతగా ఏమి వర్కౌట్ అవనప్పుడు కొంచెం యాక్టర్ గా ఫీల్ అయ్యారా? ఉంటది కదా, యాక్టర్ గా కానీ పర్సనల్ గా చాలా, ఎందుకంటే బాండింగ్ అందరితోటి, ఆ వైబ్ కాయాడుతో కానీ ఇంకో ఉంటది కదా అంత, అరే ఆడుంటే బాగుంటది, మంచిగా ఉంది, బాగుంటది. అది పని ఎలా తీసుకుంటారు సక్సెస్ ని ఫెయిల్ ని, అవేమో పట్టించుకుంటారు అసలు? ఏముండదు, క్యాష్ సక్సెస్ ఏమి ఎంజాయ్ చేస్తున్నట్టు కాబట్టి ఫెయిల్యూర్ మీద డిప్రెస్ అవుతున్నట్టు అంటే బయటికి తెలియదు, మేబీ లోపల ఏమైనా అది ఉంటుందేమో, బయటకు అసలు ఏమీ తెలియదు, క్యాజువల్గానే రెగ్యులర్. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం అలా ఇప్పుడు మీరు వెళ్ళి హాయ్ అన్నా అంటే మామూలుగానే మాట్లాడతారు అంతే, కానీ అది బయటికి తెలియదు. అందుకే అన్నా అదొక అర్థమైన రకం. డైరెక్టర్స్ లో నాకు తెలిసి మీకు అనుదీప్ గారితో మంచి క్లోజ్ బాండ్. యాక్టర్స్ ఎలా ఉన్నారు, ఎందుకంటే అల్లరి నరేష్ గారితో ఎక్కువ సినిమాలు చేశారు, ఆయన సినిమాలు ఎక్కువ కనబడ్డారు, అంటే 2 సినిమాలు. అలాగే నాని గారిది కూడా 2 సినిమాలు కనబడ్డారు, మిస్టర్ మజ్ను ఒకటి కనబడుంటారు, మిస్టర్ జెర్సీ ఒకటి కనబడ్డారు, అండ్ సరిపోత్ సన్వర్ లో ఉంటున్నారు 2 సినిమాలు. బట్ కాకపోతే అవి చిన్న చిన్న, నాని తోటి పెద్దగా అసలు లేదు సార్. జెర్సీ మీరు నాని అని పక్కనే కదా సార్ ఉంటారు, లేదు జస్ట్ అది మానిటైజ్ చేసే కదా, అంటే స్టార్ కదా, సో అది మనం అదే నాది ఎలా ఉంటుందంటే ఎవరైనా చనిపోయి అంగనకి మనం నేను షేక్ ఇవ్వడానికి కూడా ఆలోచిస్తాను. సో నేను కొంచెం ఇన్సెక్యూర్ ఫీల్ అవుతాను అనమాట, వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో ఎందుకు అనే దాంతో. సో నానితో తక్కువ అబ్జర్వ్ చేస్తారా? బట్ నాని గారు, అల్లరి నరేష్ గారు అసలు సూపర్. ఉగ్రం ఆల్మోస్ట్ 15 days వేసాం, అందులో క్యారెక్టర్ కూడా భలే ఉంటుంది, క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ అంతా రోడ్ క్యారెక్టర్ కాబట్టి ఫస్ట్. ఆయన తర్వాత ఇమీడియట్ గా బచ్చలమల్లి చేశారు. బచ్చలమల్లి అప్పుడు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆయన పేరు గుర్తుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. సీన్ చెప్తున్నారు, ఆ సీన్ ఏంటంటే నేను ఆయన ఓవర్లాప్ చేసి ఆయన మీదకి నివల్ల జరిగింది ఇదంతా అనే కైండ్ డైలాగ్ ఉంటుంది, అది ఎలా తీసుకుంటారో తెలియదు కదా, సో చెప్పొచ్చా లేదా అంటే నేను అన్నేమో డైరెక్టర్ ఏమో అరే నువ్వేం చేస్తావు తెలియదు, నాకు కావాలంటే క్యారెక్టర్ అని దొబ్బేవు, క్యారెక్టర్ చెయ్యాలి నువ్వు అంటాడు. ఓకే సుబ్బు అన్న క్యారెక్టర్ అని దొబ్బేవు, క్యారెక్టర్ ఇచ్చాను చెయ్యాలి అంటే సారేమో అనుకుంటారు, ఉంటారు కదా ఆయన కూడా ఎలా చెప్పాలో తెలియదు కదా. సో ఈ టైంలో నరేష్ గారు పిలిచారు, మహిపల్లి నన్నేనా అంటే గుర్తుంటుంది అంతే, ఎక్స్పెక్ట్ చేయం కదా. సో మైపల్లి అన్నారు, వెళ్ళాను, ఒక 2 సార్లు ప్రాక్టీస్ చేసాం, సెట్ అయిపోయింది. అదే అంటే 2 days చేశాను అది మళ్ళీ. బట్ ఆయనతో రిసీవింగ్ అంత బాగుంటుంది, అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న నా పేరు ఆయన గుర్తుంటుంది అని నేను అసలు అనుకోలేదు, షాక్లో ఉన్నాను ఆ టైం. ఇంకా మన సుహాసన తోటే ఒక 3 movies చేశాను, రాజ్ తరుణ్ తోటి 4 movies చేశాను, ఒక వెబ్ సిరీస్ 3 movies చేశాను. బాండ్ క్రియేట్ అవడానికి ఎంత టైం పడుతుంది సార్? మీ ఇలాంటి పర్సన్ మీరు కొంచెం వెళ్ళి మాట్లాడడానికి టైం తీసుకుంటారు. ఒక్కసారి నేను మాట్లాడాను అంటే తర్వాత నుంచి వాళ్ళు నన్ను నాదే ఏమంటారు నాతో మాట్లాడడం ఎంజాయ్ చేస్తారు, ఏదైనా కొంచెం పద్ధతిగా మాట్లాడతారు. ఇప్పుడు సుహాసన్ కాంటాక్ట్ మీ దగ్గర ఉందా లేదా? సుహాసన కొత్తది లేదు, యాక్చువల్లీ రీసెంట్ నెంబర్ మార్చారు. ఉందా లేదా? రాస్తారు అన్నది లేదు, ఉంది. అంటే ఎంత టైం పడుతుందండి కాంటాక్ట్ తీసుకోవడానికి? ఎంత టైం పడుతుంది?
అసలు మాటల్లో లాస్ట్ డే, వెరీ లాస్ట్ డే కాంటాక్ట్ తీసుకుని ట్రై చేస్తున్నాను. ఓకే. కాంటాక్ట్ ఏముంది బ్రో, ఇప్పుడు ఒకవేళ మిస్ అయినా కూడా, ఇప్పుడు తనతో తీసుకోవడం మిస్ అయినా ఎవరో ఒకరు తీసుకొచ్చి అన్న నేను అని చెప్పొచ్చు. బట్ నేను మెసేజ్లు కాల్స్ లాంటివి చాలా రేర్ అనమాట. మేబీ వాళ్ళ బర్త్డేకి ఎప్పుడైనా విష్ చేస్తాను తప్పితే అసలు గుడ్ మార్నింగ్ గుడ్ నైట్. అందుకే నేను కనపడ్డప్పుడు వాళ్ళు వీడు డిస్టర్బ్ చేయడం పద్ధతిగా ఉంటాడని చెప్పి కనపడ్డప్పుడు రిసీవింగ్ చాలా బాగుంటుంది నా విషయంలో. ఇప్పుడు సుహాస్ అన్న ఎక్కడ కనిపించినా బాగా మాట్లాడతారు. నెంబర్ ఉంది అని చెప్పి నేను ఎప్పుడు ఆయనకి మెసేజ్ కానీ అలాంటి చేయను. రాజసరవణ్ అని అయితే హక్ చేసుకుని చాలాసేపు వదలడు. అంటే బాగుంది అలాగా. బట్ ఇవన్నీ ఒక ఎత్తైనా అసలు వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా మా ముందుకు వచ్చింది గేమ్ చేంజర్. అందులో సినిమా ఎండ్ అయితే మీ డైలాగ్ ఏంటి అసలు ఆపర్చునిటీ ఏంటి? అంత పెద్ద సినిమాలో మీ సీన్ కట్ అవ్వకుండా రావడం అది నిజంగా మిరాకిలే. అది యాక్చువల్లీ నేను ఏదైనా పెద్ద సినిమాలో ఆడిషన్స్ జరుగుతున్నాయి అంటే నేను అంత త్వరగా వెళ్ళను. ఓకే. ఎందుకంటే వర్కింగ్ డేస్ ఎక్కువ ఉంటాయి, డబ్బులు వస్తాయి. బట్ కాకపోతే మనం ఒక స్ట్రక్ అయిపోతే అక్కడ నెల 2 నెలలు స్ట్రక్ అయిపోతే ఇక్కడ చిన్నవైనా సరే మంచి క్యారెక్టర్స్ వస్తాయి కదా వేరే అవి మిస్ అయిపోతాం అనే దాంతో నేను వాటిని అంతగా కన్సిడర్ చేయను యాక్చువల్గా. బట్ సుధీర్ అని దానికి తెలుగు కోడర్. ఓకే. సుందరం వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. తను సడన్ గా ఒక రోజు కాల్ చేసి ఒకసారి ప్రజెంట్ లుక్ పంపించి మహి అని పంపించిన తర్వాత ఓకే ప్రొడక్షన్ కాల్ వస్తుంది, ప్రొడక్షన్ నుంచి ఒక 2-3 days షూట్ ఉంటుంది అని. ఏ మూవీ అన్నాను, ఇట్లా గేమ్ చేంజర్. అప్పటికి టైటిల్ అప్పుడే అనౌన్స్ చేశారు, ఒక 2-3 days బిఫోర్ గేమ్ చేంజర్. అన్న ఎందుకన్నా ఇప్పుడు 2-3 days అంటే కొంచెం నసుకుతూ ఉంటే అలా కాదురా, నువ్వు వచ్చి అంతమందిలో నువ్వు ఒక్కడివి లేవు అంటే ఎవరికి ఫరకేం పడదు, నీకు వేరేది ఏదైనా వస్తే ఆ టైంలో వెళ్ళిపో పర్లేదు, ఓకే నువ్వు రా అన్నాడు. అప్పటికీ కొంచెం ఆలోచిస్తూనే ఉన్నా. ఒక్కడు గుర్తుపెట్టుకోమే, నువ్వు ఫ్యూచర్లో చరణంతో చేస్తావు, ఏదో రకంగా చేస్తావు, శంకర్ గారితో కష్టం కదరా. కరెక్ట్. అక్కడ కనెక్ట్ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే ఏం లేదు, రేపు ఉంటుందా మీకు డైలాగ్ ఉంటుంది, రేపు మ్యాక్సిమం ఉంటుంది అన్నాడు. అయిపోయింది. బట్ నేను ఏదైతే చెప్పాలో డైలాగ్ అది నేను సెట్కి వెళ్ళే టైంకి వేరే వాళ్ళకి చెప్పేశాను. ఇదేంటన్నా నాకు అన్నారు కదా డైలాగ్ అంటే, అది లేదు కొంచెం ఏజ్డ్ పర్సన్ కావాలన్నా. ఓకే అయిపోయింది. తర్వాత శంకర్ గారు సెట్లో రాశారంట డైలాగ్. నాకు దాని ఆన్లైన్ ఎడిటర్ ఫ్రెండ్ సాయి, తన పేపర్ పట్టుకుని అరే శంకర్ గారు తమిళ్లో రాశారు, ఆయన తమిళ్ చదవడం రాదు కదా, అరే శంకర్ గారు రాశారు ఎవరికోసం చూడాలి డైలాగు అని అంటుంటే ఓకే అనుకుంటే అది కట్ చేస్తే నాకే వచ్చింది. ఓకే. నంబర్ మీరు 12:30-1 అవుతుంది లంచ్ టైము, జూనియర్ ఆర్టిస్టులు అందరూ మంచి ఆకలితో ఉన్నారు, మిట్ట మధ్యాహ్నం ఓపెన్ ప్లేస్, అందరు లంచ్కి వెళ్ళిపోవాలని హడావిల్లో ఉన్నారు. ఆ టైంలో షార్ట్కి రెడీ చేస్తుంటే నాకు ఉంది టెన్షన్ నిజంగా. వెనకాలంతా క్రౌడ్ లేకపోతే ఆయన మళ్ళీ చేస్తారో లేదో అనే టెన్షను. అరే ఒక 10 నిమిషాలు ఆగండి అయిపోతుంది అనే దాంతో నేను కూడా ఒక ఏడీలాగే వాళ్ళందరూ 10 మంది కూర్చోబెడుతున్నా. నేను ఎలోపు శంకర్ సార్ వచ్చారు, ఎవరు డైలాగ్ చెప్తున్నారు అంటే తన పిలిచాడు, వెళ్ళిన దగ్గరికి వెళ్ళాను. పేరేమి అని మహిపాల్. ఓకే ప్రిపేర్ అయ్యారా డైలాగ్? ప్రిపేర్ అయ్యారు సార్. ఆయన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు డైలాగ్. నేను ఇలా చూస్తున్నా అంటే శంకర్ గారు నాతో మాట్లాడుతున్నారు చూస్తుంటే మొత్తం ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు, తమిళ్లో చెప్పారు, అర్థమవుతుంటుంది కదా. సో నేను అరవంలో చెప్పాను, మీరు తెలుగులో చెప్పాలి అన్నారు. ఓకే సార్ అని చెప్పి అలా వెళ్తూ వెనక్కి తిరిగి స్పెట్స్ తీసి ఒకసారి చెప్పండి చూస్తాను అన్నారు. చెప్పాను, బట్ కొంచెం నర్వస్గా ఫీల్ అవుతూ చెప్పాను. అంటే ఆయనతోటి ఆయనకి అర్థమైంది ఆ సిచ్యువేషన్. ఓకే మీకు వచ్చేస్తుంది, నేను దూరం వెళ్తాను అని చెప్పి వెళ్ళారు. 3 కెమెరాస్ పెట్టారు, వైడ్, క్లోజ్, ఇంకోటి ఫ్లై క్యామ్. ఓకే. ఒకసారి మానిటర్ చేద్దామన్నారు, చేశాను. లుక్ కొంచెం డిఫరెంట్ వచ్చింది. అంటే శంకర్ గారు చెప్పిన లుక్ నేను ఫాలో అయ్యాను, బట్ వేరే వాళ్ళు చెప్పిన లుక్ అంటే అక్కడ కొంచెం డిస్కషన్ జరిగింది. అయిపోయింది. తర్వాత ఓకే టేక్ అన్నారు, సింగిల్ టేక్ అయిపోయింది. అది ఓకేనా కాదా నాకు తెలియదు, అర్థం కావట్లా. ఈ మొత్తం షిఫ్ట్ అయిపోతున్నారు.
కెమెరాలు అని చెప్పి షిఫ్ట్ అయిపోతున్నారు. నాకేం అర్థం కావట్లే. తర్వాత ఆల్రెడీ సాయి అని చెప్పాను కదా, తను పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఒరే ఈ సినిమా 3 సంవత్సరం చేస్తున్నా, సింగిల్ టేక్లో ఓకే అనేవి ఒక 10-15 ఉంటాయి, అందులో ఇది ఒకటి సూపర్ బ్రో అనుకున్నా అంతే. ఇంకా ఆ రోజు ఒక హైలో ఉన్న, అదే సినిమాలో ఉంటది అనే హోప్తోనే ఉన్నా. ఎందుకంటే చరణ్ ఇన్వైట్ చేస్తున్నాను నేను, కరెక్ట్ ప్రమాణ స్పీకర్ అని ఉంటుందనే హోప్తోటే ఉన్నా. ఆ రోజు అయితే అసలు నిజంగా ఒక హైలో ఉన్నాను. అంటే శంకర్ సార్ నాకు యాక్షన్ కట్ చెప్పారు, ఓకే వచ్చాం, ఓకే నిజమే ఇది అనిపించింది. గేమ్ చేంజర్ కూడా ఫ్లెక్సీలు పడ్డాయి కదా మీ ఊర్లో? బాగా చూసినట్టున్నారు. అవి చూసాను, బాగానే ఉంది క్రేజ్. బట్ నేను ఊర్లో లేను ఆ టైంలో. అంటే మా ఊర్లో అది సంక్రాంతి టైం కదా. సో యాక్చువల్గా అప్పుడు నేను కానిస్టేబుల్ కనకం షూట్కి మారేడుమిల్లి వెళ్ళా. నేను అక్కడ చూసాను సినిమా, మారేడుమిల్లిలో చూసాను సినిమా. అటు నుంచి అటు అమలాపురం వెళ్ళాను మా నానమ్మ వాళ్ళకి, సంక్రాంతి కదా. సో మరి షిఫ్ట్ అయిపోయాం. నేను వచ్చే టైంకి ఇక్కడ ఫ్లెక్స్ చూసి ఆ ప్లేస్ పర్టికులర్గా మా వాళ్ళు బ్యానర్ కట్టిన ప్లేస్ పర్టికులర్గా అక్కడ ఓన్లీ నాదే ఉంటుంది. అక్కడ చిరంజీవి గారి సినిమా కానీ అదే మెగా హీరోస్ ఎవరి సినిమా రిలీజ్ అయినా ఆ ప్లేస్లో నేనే కడతాను ఫ్లెక్స్. అంటే మా మెగా పవర్ యూత్ అని మాది ఆర్గనైజేషన్ ఉండేది, రిజిస్టర్ ఆర్గనైజేషన్. సో అక్కడ నా ప్లేస్ అనమాట అది. అది మహిపాల్ గడ్ ప్లేస్, బ్యానర్ అక్కడే. ఆ ప్లేస్లో నాది చూసుకుంటే అనిపించింది. సో బట్ యాక్టర్గా కన్నా ఒక డైహార్డ్ ఫ్యాన్గా గబ్బర్ సింగ్ అప్పుడు గబ్బర్ సింగ్లో రెడీ అవుతారు, వకీల్ సాబ్ అప్పుడు వకీల్ సాబ్లో రెడీ అవుతారు. ఈ మ్యాడ్నెస్ ఎక్కడ స్టార్ట్ అయింది? అండ్ అది కూడా ఆల్మోస్ట్ గబ్బర్ సింగ్ వకీల్ సాబ్ అంటే మీరు కూడా అప్పుడు సినిమాలు చేసి ఉన్నారు. మీరు యాక్టర్ బయటకు వచ్చి ఆడియన్స్ ఎలా ఎంజాయ్ చేసేవారు అవన్నీ? ఇవన్నీ చూసారు కొన్ని దాచిపెట్టాలి అయితే ఈసారి. అంటే గబ్బర్ సింగ్ అప్పుడు మా ఇంట్లో ఒక అన్న వాళ్ళు రెంట్కుండేవారు, వాళ్ళు హోమ్ గార్డ్స్. సో వాళ్ళు డ్రెస్ వేసుకుని వెళ్ళిపోయారు. చెప్పాను కదా నాకు థియేటర్స్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని, రియల్ పోలీస్ డ్రెస్ వేసుకుని ఆ అన్న అప్పటికి భయపడుతున్నాడు. మా అన్న క్లాస్మేట్ అన్న వినోద్ అని, భయపడుతున్నాడు. అరే థియేటర్ మందే కదా చూసుకుంటలే అని చెప్పి. ఇక అక్కడ నుంచి అంటే ఆల్మోస్ట్ కళ్యాణ్ గారి సినిమాలకి అయితే మాత్రం నేను ఖైదీన 150 కూడా చేసుకున్నాను. లేదు లేదు లేదు, చిరంజీవి గారు ఏదో సినిమాకి మీరు రెడీ అయ్యారు, వాళ్ళతో ఆ సేమ్ షర్ట్ ఎక్కడి నుంచి తెప్పించుకుంటారో మీరు? సూపర్. భీమ్లా నాయక్కి మన అంబాజీపేట మ్యారేజ్ అయిన షూట్లో ఉన్నా అమలాపురంలో, అక్కడ చూసాను భీమ్లా నాయక్. అక్కడ సడన్ గా నాకు షూట్ ఉంది అన్నారు, షూట్ లేదన్నారు. సో నేను ఫిక్స్ అయిపోయి విత్ గెటప్ తోటే నేను సినిమాకి వెళ్ళిపోయాను. ఆ బట్టలు ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళాను, ఆ బ్లాక్ షర్ట్ వాళ్ళు అది మెల్లో అదని ఇక్కడ తీసుకుని వెళ్ళాను. వెళ్ళిపోతే సడన్ గా షూట్ అని ఫోన్ చేశారు. ఒక పక్కనేమో సినిమా స్టార్ట్ అయ్యే టైము, లేదు లేదు సినిమా స్టార్ట్, బెనిఫిట్స్ లేవు అప్పుడు. 30 రూపాయలు బాల్కనీ టికెట్. సో ఆ టైంలో అది షూట్ కూడా అలా వెళ్ళిపోతే దుష్యంత్ అన్న షాక్, ఏంట్రా అంటే సినిమాకి వెళ్ళి తీసుకొచ్చారా అని చెప్పి ఇంకా వచ్చేసారా సినిమా చూడలేదు. అంటే షూటింగ్ యాక్టర్ గా ఉంది. సో చరణ్ గారితో చేసే అవకాశం వచ్చింది. వీళ్ళిద్దరు తిప్ప రాలేదు సార్, చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ సినిమాలు ఏమన్నా? అంటే ఖైదీ నెంబర్ 150 టైంలో, ఆ టైంలో నాకు ఆఫీస్ అడ్రస్ కూడా తెలియదు. అది ఆఫీస్ బాయ్ నాకు వేరే దగ్గర పరిచయం ఉంటే నా నెంబర్ తన దగ్గర ఉంది, తన నెంబర్ నా దగ్గర ఉంది. తను స్టేటస్ పెట్టాడు ఆఫీస్లో ఉండి, స్టేటస్ పెడితే అప్పుడు ఆ ప్రొడక్షన్ హౌస్లో, కొణిదల ప్రొడక్షన్ హౌస్లో ఒక ఫ్లెక్సీ ఉండేది. ఆ ఫ్లెక్సీ కనిపించి అరే ఎక్కడిది అని ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను అన్న అన్నాడు. వెళ్ళిపోతే వాడికి 2 ఫొటోస్ ఇస్తే వాడు ఎప్పుడు యాక్టర్స్ కోసం చూస్తున్నా కూడా ఫొటోస్, నా ఫోటో 2-3 ఫోటోలు తర్వాత పెడుతూ ఉండేవాడు అనమాట. అలాగా ఒక క్యారెక్టర్ కానీ పిలిచారు, బట్ వాళ్ళు అనుకున్న లుక్లో నేను లేను. ఓకే ఓకే. అప్పుడు పిఆర్పి ఆఫీస్ అంటే ఆఫీస్లో ఆడిషన్స్ కానీ పిలిచారు, బట్ వాళ్ళు అనుకున్న లుక్లో నేను లేను. ఏజ్ కూడా కొంచెం సరిపోదమ్మా అంటే నాకు ఆఫీస్ అడ్రస్ తెలియక వాళ్ళు 9కి రమ్మంటే నేను 7కి బయలుదేరి తిరిగి వెళ్ళాను అప్పటికి. బట్
అయింది. తర్వాత ఉస్తాద్లో రావాల్సింది. రావాలి అంటే ఆల్మోస్ట్ కన్ఫామే. అదే కాల్ నాకు లేట్గా వచ్చింది అంతే. నేను వేరే షూట్లో ఉన్నాను. ఆ షూట్ కోసం నేను హెయిర్ కట్ చేయాల్సి వచ్చింది. ఇవాళ మార్నింగ్ కట్ చేశాను హెయిర్. ఇవాళ ఒకరోజే షూట్. మధ్యాహ్నం కాల్ వచ్చింది. అబ్బా. హడాడుగా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను. వెళ్ళిన తర్వాత చూడగానే బాబీ అన్న కో డైరెక్టర్, ఆ లుక్లో ఉన్నాను అనుకున్నాను రా. హరిశంకర్ గారితో వెళ్ళి మాట్లాడాను. తెలుస్తుందమ్మా కానీ నేను ఫోటో చూపించగానే ఆ లుక్ కదా నాకు పర్ఫెక్ట్ లుక్ ఇడు అనుకుని పిలిపించాను నేను. బట్ బాగా మాట్లాడారు. అంటే అప్పటికి ఫంకీలో క్యామియో అయిపోయింది ఆయన. ఓకే ఓకే. సో అప్పుడు సెట్లో మాట్లాడాను. సో తర్వాత బట్ కాకపోతే మంచి సీన్ మిస్ అయింది. తొందరలో వచ్చేస్తానండి సార్, అంత దగ్గరకు వచ్చి ఎక్కడ పోతుంటాయి. నెక్స్ట్ డ్రీమ్స్ ఏంటి, ఫ్యూచర్ డ్రీమ్స్? డ్రీమ్స్ ఏమి ఉన్న దాంట్లో కొంచెం బెటర్గా ఉండాలి, బెటర్ క్యారెక్టర్స్ చేయాలి, ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉండాలి. మళ్ళీ అంటే సినిమా వాడు అనేసరికి కొంచెం ఉంటుంది కదా. సో అది ఓవర్కమ్ చేయగలిగితే చాలు. బట్ నార్మల్గా మీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరికీ పెద్ద సినిమాలు అయితే కొంచెం రెమ్యునరేషన్ బాగుంటుంది, చిన్న సినిమాలు అయితే కొంచెం తక్కువ రెమ్యునరేషన్ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. బట్ మీరు ఇందాకేమో పెద్ద సినిమాలు ఎందుకు, అందులో మనం ఉండొచ్చు ఉండకపోవచ్చు, అవి చిన్న సినిమాలకి వెళ్తే కొంచెం మంచి క్యారెక్టర్స్ పడతాయి అంటూ ఉంటున్నారు కదా. బట్ ఫినాన్షియల్ గా కూడా స్టెబిలిటీ కావాలి కదా, క్యారెక్టర్ స్టెబిలిటీ కావాలి కరెక్టే. కానీ పెద్ద సినిమాకి ఒక 3-4 నెలలు, ఒక 6-7 నెలలు అలా అక్కడే స్టక్ అయిపోతే డబ్బులు వస్తాయి, బయటికి తెలియం కదా మనం. చిన్న సినిమాల్లో మినిమం క్యారెక్టర్ చేస్తే ఎక్కువ తెలుస్తాం బయటికి. సో అప్పుడు పెద్ద సినిమాలు క్యారెక్టర్ కోసం పిలుస్తారు కదా. ఇప్పుడు ఒక 4 సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ చేస్తే వీడు ఎవడో చేస్తున్నాడు ఒకసారి పిలిపించండి అనే ఛాన్స్ ఉంటుంది. అది ఫిల్మ్ సర్కిల్ లో ఉంటుంది, అది ఫిల్మ్ సర్కిల్ లో ఉంటుంది డెఫినెట్ గా. కానీ బయటికి ఆడియన్స్ మాకు సినిమా పడాలంటే పెద్ద సినిమా ఐదర్ పెద్ద సినిమా అయి ఉండాలి, హిట్ అయి ఉండాలి. ఇదే గేమ్ చేంజర్ కానీ జాతిరత్నాలు కానీ రీజన్స్ అయితే ఇవి. కరెక్ట్. ఇప్పుడు జాతిరత్నాలు అంటే మంచిగా హిట్ అయింది, గేమ్ చేంజర్ ఒక పెద్ద సినిమా కాబట్టి ఈజీగా రికగ్నిషన్ వచ్చింది. అదే టాక్ తోటి అది మనం ఏం చేయలేము, మనం డిసైడ్ చేయలేము కదా టాక్ ని. సో అది పక్కన పెడితే ఈ రెండే రికగ్నైజ్. ఒకటి పెద్ద సినిమాలో డైలాగ్ చెప్పి కాంబినేషన్స్ లో ఉంటే రికగ్నైజేషన్ ఉంటుంది, చిన్న సినిమా అయినా సరే హిట్ అయితే రికగ్నైజేషన్ ఉంటుంది. సో గ్రేట్ సార్. వాట్ అబౌట్ ద రెమ్యునరేషన్స్ అనేవి ఎలా ఉంటాయి నార్మల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి? ఇప్పుడు మీలాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని చూసుకుందాం, యావరేజ్ గా ఎలా ఉండొచ్చు? యావరేజ్ గా అంటే పర్ డేనే డే వైజ్ గా ఉంటుంది, మాట్లాడేదాన్ని బట్టే ఉంటుంది. ఎక్స్పీరియన్స్ మాట్లాడడం, ఎక్స్పీరియన్స్, అపియరెన్స్ ఒకటి ఫస్ట్. ఓకే ఓకే. అపియరెన్స్ ఒకటి మెయింటైన్ చేయాలి. అంటే ఏమంటారు, మేడి పండు చూడు పలు లోపల బనే చినిగి అయినా సరే పైన షర్ట్ మాత్రం షర్ట్ జాకెట్ ఇలా అపియరెన్స్ ఉండగానే ఫస్ట్ అప్రోచ్ మారిపోద్ది. డెఫినెట్గా అప్రోచ్ మారిపోద్ది. నీకు కొంచెం రికగ్నైజేషన్ వచ్చి మాట్లాడుతూ ఉంటే అది వేరే ఉంటుంది, ఓకే. బట్ రికగ్నైజేషన్ లేకుండా నువ్వు మాట్లాడగలగాలి అంటే అపియరెన్స్ ఫస్ట్. అది లుక్ ఒకటి ఫస్ట్ బాగా మెయింటైన్ చేయాలి. యాక్టర్స్కి అయితే ఫస్ట్ అదే చూడగానే వీడు యాక్టర్ అనిపించాలి చూసేవాడికి. ఆఫీసులకి వెళ్ళాం, అటు వెళ్ళినా కొంచెం ఏదో చేసేసాం అన్నట్టుగా ఉంటాయి బ్రో. ఉంటాయి కదా, కామన్ కదా అదంతా. ఈవెన్ నేను ఒక ఆడిషన్కి పిలిస్తే ఆఫీస్కి వెళ్తే ఆడిషన్గా పిలిచారు. యాక్చువల్గా ఏడీస్ పిలిచారు, ఆడిషన్ ఇవ్వండి అంటే ఇస్తున్నాను నేను, లోపల నుంచి కో డైరెక్టర్ వచ్చారు. నాకు తెలుసు ఆయన, బట్ ఆయన అక్కడ ఉన్నట్టు నాకు తెలియదు. నేను వస్తానని ఆయనకు తెలుసు. ఓకే. బట్ వీళ్ళు ఆడిషన్ కానీ పిలిచారు, వాళ్ళు క్యారెక్టర్ ఫిక్స్ చేసి పిలిచారు. ఆయన ఫిక్స్ అయిపోయారు, కో డైరెక్టర్ గారు ఫిక్స్ అయిపోయారు. వీళ్ళు ఏంటంటే ఆడిషన్ వీళ్ళకి తెలియకపోవచ్చు మేబీ. లోపలికి ఆడిషన్ కానీ లోపలికి వెళ్ళగానే కో డైరెక్టర్ గారు వచ్చారు. కో డైరెక్టర్ వచ్చి ఏం చేస్తున్నారంటే ఆడిషన్ తీసుకుంటారు. అవసరం ఏంటి ఆడిషన్, తెలీదా మీకు? ఓకే, కొంచెం తెలుస్తున్నాం అయితే అనిపించింది. హ్యాపీ అనిపించింది చాలా. ఒక మూమెంట్ కదా అది. ఆడిషన్ ఇవ్వకుండా క్యారెక్టర్ ఫిక్స్ చేశారు అని అంటే అది ప్రివిలేజ్. కానిస్టేబుల్ కనుక కూడా వితౌట్ ఆడిషన్, అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్. మురళి అన్నది సినిమాకి వచ్చేస్తారంటే డైరెక్ట్ గా, ఇప్పుడు సినిమాకి తెస్తారంటే డైరెక్ట్ ఇప్పుడు థియేటర్ అంటున్నారు.
పార్ట్ 3 థియేటర్. దానికి మురళి అన్న అని కో డైరెక్టర్, నాకు ఎప్పటి నుంచో తెలుస్తాను. ఎప్పుడు మెసేజ్ చేసినా ఫోన్ చేసినా అంత త్వరగా రెస్పాన్స్, అంటే పని లేదు కదా, పని ఉన్నప్పుడు చెప్దామని అనే దాంతో ఉంటాడు అన్న. సో ఎప్పుడు రెస్పాండ్, సడన్గా నాకు మెసేజ్ వచ్చింది, లొకేషన్ పెట్టి ఒకసారి ఆఫీస్కి రా. వెళ్తే ప్రశాంత్ అన్న లంచ్ చేస్తున్నారు, వెయిట్ చేయమన్నారు. వెయిట్ చేశాను, ఆయనతో పాటు వచ్చారు. లోపలికి వెళ్ళగానే నాకు బాస్ ఫోటో ఒకటి కనబడింది, చిన్న పాజిటివ్ వైబ్. అంటే ఆయన డైహార్డ్ ఫ్యాన్ సంజయ్ గారు. సూపర్. చిన్న పాజిటివ్ కనిపించింది. ఇమీడియట్గా నాకు లుక్ ఓకే ఫిక్స్ అన్నారు అంతే, వితౌట్ ఆడిషన్. మురళి అన్న సరదా అడిగా ఆడిషన్ తీసుకోమంటే లేదు ఆడిషన్ చేసేస్తాడు అన్నారు. అసలు అంటే అలాంటివి అనిపిస్తుంది. ఇంకా ఇన్ని క్యారెక్టర్స్ చేసి ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి కూడా చిన్న వాటికి కూడా ఆడిషన్ ఇవ్వండి అవి అంటే కొంచెం ఇవ్వడానికి ఇబ్బంది ఏమి ఉండదు, కానీ చిన్న లోపల ఎక్కడో ఉంటుంది కదా అనేది, అంటే ఇంకా తెలియట్లేదు మనం అనే చిన్నది ఒకటి ఉంటుంది కదా, అది ఈ మధ్య కొంచెం లేదు. గ్రేట్ బ్రో. వన్ లాస్ట్ క్వశ్చన్. నార్మల్ ఏంటంటే యాక్టర్స్కి మీరు బాగా రికగ్నైజ్ అయిపోయారు అనుకోండి, మీ పేరు మాకు పడిపోద్ది, మేము మిమ్మల్ని బయట నుంచి చూస్తున్నప్పుడు మీ పేరుతో ఈజీగా పిలిచేస్తాం, ఆ ఇప్పుడు మిమ్మల్ని ఈ సినిమా నాకు ఇష్టం. ఇంకొక ఫేజ్ ఏముంటుందంటే మీరు మాకు తెలుసు కానీ ఎక్కడో చూసాను అని బాధ ఉంటది కదా. యాక్టర్ గా అది కొంచెం హ్యాపీనెస్ ఇస్తుంది, ఎందుకంటే చాలా మంది యాక్టర్లు ఉన్నారు వాళ్ళు అసలు గుర్తించరు, వాళ్ళు మిమ్మల్ని మినిమం గుర్తిస్తున్నారు, ఎక్కడో చూసామని కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. దీన్ని ఎలా ఎంజాయ్ చేస్తారు చెప్పండి? నేనైతే అడుగుతా, ఎక్కడ చూసారు? వస్తారు అన్న ఫోటో అంటారు, ఇస్తా, నన్ను ఎక్కడ చూసావో గెస్ట్ చేయండి, వాళ్ళు ఏం చెప్తారు? కరెక్ట్ సినిమా చెప్పలేరేమో నా ఫీలింగ్. మేము జనరల్గా జాతిరత్నాలు చెప్తారు ఎక్కువ. 100% అదే చెప్తారు. ఎక్కడ చూసావు అంటే ఇన్ని సినిమాలు చేస్తే ఎక్కడ చూసావు అంటే జాతిరత్నాలు హెన్నెల్. నాకు అసలు భలే అనిపించే ఎక్స్పీరియన్స్ ఏంటంటే ప్రసన్నవదనం ఫంక్షన్ జరుగుతుంది, ఈవెంట్ జరుగుతుంది. ఓకే. మామూలుగా వెళ్ళిపోతుంటే వెళ్ళిపోయే టైంకి బయట ఏడీస్ కోసం మామూలు మాట్లాడుతూ ఉంటే చిన్నపిల్లలు ఒక 5-6 years పిల్లలు వచ్చారు మనకి. సార్ ఫోటో అంటే నేనేమనుకున్నా అంటే వెనకాల సుహాసన కట్అవుట్ అవి ఉంటే ఫ్లెక్స్ అవి ఉంటే అక్కడ దిగడానికి నేను అడ్డున్నానేమో అనుకుని పక్కకు వస్తున్నాను. పక్కకు వస్తుంటే సార్ మీతో ఫోటో కావాలని సార్ పిల్లలకి అని చెప్పి వాళ్ళ మదర్ వచ్చి ఫోటో దిగారు. వీళ్ళకి నేను ఎలా తెలుసు అంటే వాళ్ళు హెల్ అండ్ హెవెన్ అని గట్టి కలిసారు చుట్టూ. భలే అనిపించింది. ఆ రోజు అనుదీప్ అన్న మెసేజ్ చేశారు, అన్న ఇలా జరిగిందన్న అంటే నవ్వుతున్నాడు. బ్రో, ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్. హ్యాపీగా ఒక 30-40 minutes నీతో మాట్లాడుకున్నాను మీ జర్నీ గురించి, మీ మూమెంట్స్ గురించి. థ్యాంక్ యూ. ఐ థింక్ మీ జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయిందని నేను అనుకుంటున్నా. అవును, 2008 నుంచి ఎప్పుడు స్టార్ట్ చేసిన రియల్ టైం రైట్ టైం అంటారు, ఈ టైం ఇప్పుడు స్టార్ట్ అయింది. యాక్టర్ గా నెక్స్ట్ వచ్చే ప్రతి సినిమా ఒక మైల్ స్టోన్ గా టర్న్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. బట్ ఒక బడ్డింగ్ యాక్టర్స్ మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? 2008 నుంచి ఉన్నారు, 18 years ఉన్నారు ఈ ఇండస్ట్రీలో, అన్ని చూసారుగా. ఒక బడ్డింగ్ యాక్టర్ మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సజెషన్ అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో యాక్టర్ అవ్వడం చాలా ఈజీ. ఓకే, చాలా ఈజీ. నేను వచ్చిన టైంలో రీల్ కెమెరాలు, ఇప్పుడు ఏ చిన్నది ఒక రీల్తో క్లిక్ అయిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ దాన్ని వచ్చిన ఫేమ్ని నిలబెట్టుకోవడానికి ఇక్కడ కష్టపడాలి. ఫస్ట్ పేషెన్స్ ఉండాలి. వస్తుంది, డే అయితే ఖచ్చితంగా వస్తుంది, పేషెన్స్ ఉండాలి. ఆ ముందు ఆ ఓపిక మనం అలవాటు చేసుకుంటే సక్సెస్ అనేది 100% వస్తుంది. బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మంచి మంచి సినిమాలు చేయండి. థ్యాంక్ యూ. వీఆర్ గోయింగ్ టు ఎంటర్టైన్ అంతే మీ సినిమాలతో మీకు ఆటలు. షూర్. థ్యాంక్ యూ.